ఎలా ఉంది మీకు మూవీ? ఎలా మూవీ చాలా బాగుంది, చాలా మోటివేషనల్ ఇంకా ఇన్స్పిరేషన్ థీమ్తో వెళ్ళింది. ఇది యూత్కి చాలా ఇన్స్పైర్ అయ్యే మూవీ. రామ్ చరణ్ వన్ మ్యాన్ షో మొత్తం. రామ్ చరణ్ యాక్టింగ్ అసలుకి రంగస్థలం కంటే మించేసిండు. ఓకే, ఒక చిన్న డౌట్ అడుగుతాను. లాగ్ ఉందా? ఒక స్పోర్ట్స్ పర్సన్ మీటింగ్ అయ్యాక కాన్సెప్ట్ వచ్చారు కదా, స్పోర్ట్స్ పర్సన్ కాన్సెప్ట్ వచ్చారు ఆడియో కదా, అంటారు. అతనికి తెలియకుండా ఇంత స్టోరీని ఎలాగో ఒక జరిగింది, దానికి ఎక్కడైనా లాజిక్ ఉందా? అంటే ఒక స్పోర్ట్స్ పర్సన్ కి ఇదంతా బ్రీఫ్ చేశాడు కదా అతను. అదే, ఇంత జరిగినది ఒక స్పోర్ట్స్ అథారిటీకి తెలియకుండా జరిగిందా? జస్ట్ మూవీ లెక్క తీసుకుంటే బాగుంటది. ఆ స్టోరీలో మనం ఆ డెప్త్ అండర్స్టాండ్. నో డౌట్ దిస్ పిక్చర్ ఇస్ ఎక్సలెంట్ పిక్చర్. అతనికే స్టోరీ చెప్తే అక్కర్లేదు, అదొక్క విషయంలో హౌ యు ఆర్ కన్విన్స్డ్ అనేది నాకు కావాలి. రోజు మన ఇంటి పక్కన కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి. ప్రతిదీ నీకు ఉండండి కాదు, ఒక గోల్డ్ మెడల్ అనేది అతనికి జరిగాక స్టేషన్ వచ్చాక సరే ఉండండి, అట కాదు మీకు ఉండండి మీకు కూడా ఉండండి. ఇన్ని గోల్డ్ మెడల్ అన్ని వస్తారు. ప్రతి ఒక్కరి దాని గురించి తెలిసి ఉండాలనేది ఏం లేదు. పర్టికులర్ గా ఏదైనా హైలైట్ చేసి వీడియో కానీ ఎవరైనా న్యూస్ కానీ చేస్తేనే అందరికి తెలుస్తుంది, లేదంటే అందరికి తెలియదు. ప్రతి ఒక్క దాని అన్నిట్లో స్పెషలైజేషన్ ఏమి ఉండరు. ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తారు. అట్లా ఇండియన్ క్రికెట్ టీం తీసుకున్నా కూడా 11 మంది ఉంటారు. విరాట్ 4-5 మందిని మిగతా వాళ్ళని గుర్తుపెట్టుకోరు. కానీ వాళ్ళకి ఇన్స్పిరేషన్ స్టోరీ ఎవరైనా ఈ విధంగా చెప్పగలిగితేనే తెలుస్తుంది. అదర్వైజ్ నార్మల్ గా ప్లేయర్ ఉండారని తెలుస్తుంది, లేదంటే తెలియదు. సినిమా ఉండండి. నీకు ఆ పీరియడ్ లో ఉన్న వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. ఇప్పుడు నా జనరేషన్ లో ఏం జరిగిందో తెలుస్తుంది. వీడు మా అల్లుడు అవుతాడు. వీన్ జనరేషన్ లో, ఇప్పుడు నా జనరేషన్ లో అజారుద్దీన్ ఎట్లా ఆడినాడు అని అడిగితే వీడు చెప్తాడా? చెప్పలేడు. ఎవరైనా స్టోరీ చెప్తేనే వీళ్ళకి తెలుస్తుంది. వీళ్ళ జనరేషన్ లో ఆడేవాళ్ళు నాకు తెలియదు. నేను అడిగిన దానికి నేనే సమాధానం చెప్తున్నాను. ఈ పిక్చర్ లో మామూలుగా స్క్రీన్ ప్లే అంటారు, ఏదంటారో, రామ్ చరణ్ కి ఒక పొజిషన్ ఇచ్చి వీడు ఎలాగ ఈ పొజిషన్కి వచ్చాడు అనే దగ్గర బ్యాక్ డ్రాప్ లో ఇది తీసుకుని ఉంటే ఈ సినిమా అద్భుతంగా ఉండేది. ఒక స్పోర్ట్స్ పర్సనే ఇలా మీటింగ్ జరిగి వచ్చి అతన్ని నడిపించి అది చేసిన దగ్గర ఒక చిన్న లాజిక్ మిస్ చేయడమో, అది బుచ్చిబాబు మిస్టేక్ అని నేను చెప్పను. సినిమా ఎక్సలెంట్. మొత్తం యాక్ట్ చేసిన వాళ్ళందరూ సూపర్గా ఉన్నారు. అసలు శివరాజ్ని కన్నడ అతని దగ్గర నుంచి అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, సూపర్గా చేశాడు. మిగిలినవన్నీ కూడా అద్భుతమైన ఉన్నాయి. కానీ ఒక్క లాజిక్, రామ్ చరణ్ ఏదైనా చేసి అతను ఎలా అయ్యాడు అనే దగ్గర ఇన్స్పిరేషన్ కింద ఈ సబ్జెక్ట్ని డైవర్ట్ చేస్తే బాగుండేదేమో అని అనుకుంటున్నాను నేను.